దేశంలోని పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ పార్టీలు స్థాపించి కొందరు ప్రభంజనం సృష్టిస్తే మరికొందరు కనుమరుగైపోయారు. రాజకీయ పార్టీలు పెట్టిన వారిలో ఎక్కువగా తమిళనాడు సినీ సెలబ్రిటీలు ఉండగా తెలుగు రాష్ట్రాల్లోనూ సినీ నటులు తమ సత్తా చాటారు. ఎంజీఆర్, సీనియర్ ఎన్టీఆర్, విజయకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, శరత్ కుమార్, పవన్ కళ్యాణ్, విజయ్ దళపతి వంటి సినీ నటులు రాజకీయ పార్టీలు స్థాపించగా తాజాగా యంగ్ టైగర్, టాలీవుడ్ బాద్షా జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారా? ఢిల్లీ నుంచి తీవ్రంగా మంత్రాలు జరుపుతూ పావులు కదుపుతున్నారా? జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ స్థాపించి తన తాతలాగే తెలుగు రాష్ట్రాల్లో పెను మార్పులు తీసుకురాగలరా? అసలు తారక్ పార్టీ పెడితే మనుగడ సాధ్యమేనా? వాచ్ దిస్ స్టోరీ. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేరున్నారనే వార్తలు ప్రతి ఎన్నికల సమయంలో జోరుగా సాగే చర్చ. ఆయన అభిమానులు తారక్ సీఎం అని హల్చల్ చేసేవారు. కానీ ఆ వార్తలను ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండిస్తూ వచ్చారు. తనకు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేవారు. కానీ ప్రస్తుతం ఎన్నికలు లేవు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారని, ఆయన ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. మరి తారక్ కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారా? కొత్త పార్టీ స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో తన తాతలాగే మరో ప్రభంజనం సృష్టిస్తారా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారుతుంటారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ మీడియా మొత్తం కోడై కూస్తుంటుంది. ప్రతి ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలో చేరతారని, ఈ పార్టీలో చేరుతారనే అంశం ప్రధానంగా వినిపిస్తూ ఉండడం చూశాం. అలాగే గత ఎన్నికలకు ముందు కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తథ్యం అనే వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో సైతం చంద్రబాబు ముందే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనే ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి. దీంతో ఆయా సందర్భాల్లో జూనియర్ ఇక రేపో మాపో రాజకీయ రంగ ప్రవేశం తథ్యం అనే వార్తలు వెల్లబడ్డాయి. కానీ ఆ ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. ఎప్పటిలాగే తన అభిమానులను నిరాశపరచి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని చెప్పి ఉసూరుమనిపించారు. అయితే గత ఎన్నికల్లో కేకే సర్వే సంస్థల్లో కూడా ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు తేలింది. పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు లభిస్తోందని, అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని తమ సర్వేల్లో తేలినట్లు కేకే సంస్థకు చెందిన సర్వే తెలిపింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు 18 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే కాకుండా 42 ఏళ్లకు పైబడిన వారు కూడా జూనియర్ రాజకీయాల్లోకి వస్తే మద్దతు తెలుపుతున్నామని చెబుతున్నారని ఆ సంస్థ సర్వేలో వెల్లడైనట్లు కేకే సంస్థ వెల్లడించింది. ఇక 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి రాకపోయినా ఆయన రాజకీయాల్లోకి రావాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం ఒకంత ఆశ్చర్యమేనని చెప్పాలి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు జరిగే ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరగడం అటు ప్రజలకు ఇటు మీడియాకు ఆసక్తి కలిగించే విషయాలు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు ప్రకటించారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ. అదే సమయంలో నార కుటుంబంతో అంత సఖ్యత లేదనే వార్తలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తన తండ్రి హరికృష్ణ నుంచి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. ఇక అదే సమయంలో టీడీపీని టేకోవర్ చేసే అవకాశం కూడా లేదు.
ఎవరో అభిమానులు ఆశించినంత మాత్రాన అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయం వేరు, సిల్వర్ స్క్రీన్ వేరు. పైగా జూనియర్ ఎన్టీఆర్ది చిన్న వయసు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా మరిన్ని సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే రాజకీయాల్లోకి రావాలని కూడా కోరుకుంటున్నారు. కానీ రాజకీయాల్లోకి వేలు పెడతారని ఎవరూ అనుకోరని విశ్లేషకులు, సన్నిహితులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయన అనేకసార్లు ఇందుకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేశారు. తనకు సినిమాలంటే పిచ్చి అని, అదే సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ అని చెప్పారు. అంత మాత్రాన బంగారం లాంటి అవకాశాలున్న సినీ రంగాన్ని వదులుకొని ఏదో సాధిద్దామని, సేవ చేద్దామని అయితే ఈ వయస్సులో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని కూడా విశ్లేషణలు వినిపించాయి. ఒకవేళ టీడీపీ దారుణంగా దెబ్బతినే సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ జూనియర్కు దక్కే అవకాశం ఉంది తప్పించి ఇప్పట్లో తారక్ రాజకీయ తెరపై మెరిసే అవకాశం లేదని మొన్నటి వరకు విశ్లేషణలు వెలువడ్డాయి. పొద్దున్నుంచి నేను టీవీలు చూస్తూనే ఉన్నాను. ఈరోజు జరిగిన పరిణామం గురించి మీ అందరికీ తెలిసిందే. నేనేదో తెలుగుదేశం పార్టీకి మనస్పర్ధలు ఉన్నాయని మా కుటుంబంలో, నేనేదో పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇవ్వట్లేదని, ఈరోజు కొడాలి నాని తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం వెనకాల నాకు నాని సన్నిహితుడు కాబట్టి నా ప్రోద్బలం ఉందని, నేను నానిని వెనకాల నుంచి నేను నానిని నడిపించి పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళేలా చేశానని నా మీదకి వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఇది నేను ఈరోజు కాదు, నేను గత ఒక 6-7 నెలల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న విషయం ఇదే. ముందుగా నాని పార్టీ వదిలి వెళ్ళిపోవడం వెనకాల ఉండే రీజన్స్ కంటే ముందు తెలుగుదేశం పార్టీతో, కుటుంబంతో మనస్పర్ధలు ఉన్నాయని అది నేను ఏనాడు ఏ రోజు కూడా నేను ఎవరితో అన్నమాట కాదు, నేను విన్నమాట. ఇది నాకు నందమూరి తారక రామారావు గారు అటు రాజకీయంగానే కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీగానే కాదు, ఒక మనిషిగా నాకు ఆ మహానుభావుడు అంటే అపారమైన గౌరవం. తెలుగు జాతికి, తెలుగు నేలకి ఆయన చేసిన సేవని ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిగా, ఆయన మనవడిగా నేను మర్చిపోవడమే కాదు, ఎప్పటికీ మరవను కూడా. నేను మర్చిపోతానా అనేది పక్కన పెడితే తెలుగు జాతి అనేది బ్రతుకున్నంత కాలం ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఆ మహానుభావుడు మనకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కార్యాచరణలో, ఏదో ఒక పనిలో మనకెప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాడు. అలాంటి ఆ మహానుభావుడు స్థాపించిన పార్టీ ఆయన మనవడిగా ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి ఈరోజు నా ముందు ముఖ్యమైన పాత్ర ఏమిటంటే, ఈరోజు ఉన్న జనరేషన్స్కి, ఈరోజు పుట్టుకొస్తున్నటువంటి చిన్న పిల్లలకి ఒక మహాత్మా గాంధీ గారి గురించి ఎంత గొప్పగా స్కూళ్ళల్లో మనం చెప్తామో, అలా నందమూరి తారక రామారావు గారి గురించి ఈరోజు వచ్చే జనరేషన్కి గుర్తు చేయడం నా మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత. ఆ మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో నేను విడిపోతున్నానను, వెనకాలండి తెలుగుదేశం మీద అసంతృప్తితో ఉన్నానను, లేదా మా కుటుంబంలో కలహాలు ఉన్నాయనో ఈ ప్రధాన ఆరోపణల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు ఎవరితో ఎటువంటి బాధలు కానీ, నాకు ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎప్పుడూ ఉండబోవు కూడా. నేను అందరితో ఎప్పుడు కూడా సరదాగా నవ్వుతూ అందరినీ నా అనుకుని నేను పలకరిస్తాను. అలాగే ఎప్పుడు కూడా నా కుటుంబంతో నాకు ఎప్పుడు ఏ మనస్పర్ధలు ఉండవు, నాకు అందరూ కావాలి, నేను అందరితో ఉన్నవాడిని. అంతేకాదు, గత ఎన్నికలకు ముందు ఎన్టీఆర్కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా, కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందని కూడా కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు కుటుంబం చేతుల్లోనే టీడీపీ ఉంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లుగా కొడాలి నాని గత ఎన్నికలకు ముందు ప్రకటించి జూనియర్ను మీడియాలోనూ ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మార్చారు. అయితే కొడాలి నాని ప్రకటనతో జూనియర్ రాజకీయాల్లోకి వస్తారని ఆయన అభిమానులు సంబరపడిపోయారు.
ఓ దశలో చంద్రబాబు ప్రచార సభల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి హల్చల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ ఇదే సన్నివేశం కనిపించింది. తిరువూరులో టీడీపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనగా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభలో టీడీపీ జనసేన జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చాయి. అది కూడా కేవలం అభిమానం చాటుకోవడానికి ప్రదర్శించిన జెండాలు మాత్రమే కాదు, సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వాటిపై రాసి ఉండడం అప్పట్లో పలువురు టీడీపీ నేతలను కలవరపాటుకు గురిచేసింది. అయితే ఆ జెండాల మీద జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని రాసి ఉండడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కార్యకర్తలే ఈ ఫ్లెక్స్లు ప్రదర్శించడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాసుకొచ్చారు. ఈ జెండాలను చూసిన మిగతా టీడీపీ నేతలు వాటిని పక్కన పడేసినట్టు సమాచారం. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి ప్రతి సమయంలోనూ చంద్రబాబు ఆ అంశాన్ని సున్నితంగా తిరస్కరించారు. జూనియర్ అభిప్రాయం తీసుకోకుండా, ఆయన రాజకీయాల్లోకి వస్తారో రారో తెలుసుకోకుండా ఇలా హల్చల్ చేయడం కరెక్ట్ కాదని టీడీపీ అభిమానులను, జూనియర్ అభిమానులను చంద్రబాబు సున్నితంగా మందలించారు. అలాగే ఈ మధ్య కూడా లోకేష్ కు ఇదే సందర్భం ఎదురైంది. ఓ సమావేశంలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే తీసుకుంటారా అని ఉత్సాహంగా ప్రశ్నించారు. దీంతో లోకేష్ కూడా అంతే ఉత్సాహంగా, ఎలాంటి భేషజాలకు పోకుండా జూనియర్ ఎన్టీఆర్ మా కుటుంబ సభ్యుడే, ఆయనకు తెలుగుదేశం పార్టీ అన్నా, ఆ పార్టీ అభిమానులనైనా వల్లమాలిన ప్రేమ అని, ఆయన అంటే తమకు కూడా ఎంతో అభిమానం అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే సాదరంగా దగ్గరుండి తానే పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. తాను పార్టీలోకి వస్తే మాకే లాభం అని లోకేష్ ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని నన్ను అడిగారు. 100% ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్రస్థానంకి వెళ్ళాలి, ఆంధ్రలో గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి. జూనియర్ ఎన్టీఆర్ కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే తన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వానికి తెలుగు ప్రజలు జై కొడతారా, నై కొడతారా? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయికి వెళ్తుందా? జూనియర్ కొత్త పార్టీకి జనం మద్దతు ఉంటుందా? గతంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన పార్టీలు ఏమయ్యాయి? జూనియర్ పార్టీ పెడితే తెలుగు రాష్ట్రాల్లో నిలబడుతుందా?
ఇదిలా ఉంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలో మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టారు. టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ తరచూ వినిపించే డిమాండ్ల నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రమోషన్స్ లో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ కుండబద్దలు కొట్టి తారక్ క్లారిటీ ఇచ్చారు. నేను నా జీవితంలో చాలా సంతోషకరమైన దశలో ఉన్నాను. ఒక యాక్టర్గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను. నేను మొదటి నుంచి దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఫ్యూచర్ అంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఉంది అని అనుకునే మనిషిని కాను. భవిష్యత్తు అంటే నా నెక్స్ట్ సెకండ్ ఏంటి అనేది ఆలోచించే మనిషిని. ప్రస్తుతం ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిచ్చింది. నేను అందులోనే ఉండాలనుకుంటున్నాను అని తారక్ కుండబద్దలు కొట్టారు. కానీ తారక్ తాత సీనియర్ ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సందర్భాల్లో ప్రతి ఏటా ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించడం మాత్రం మరచిపోరు. ఇక ఇదిలా ఉంటే ప్రతి ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు రావడం, చివరికి తానకు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని చెప్పడం రొటీన్ గా మారగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ హాట్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నట్లు, భారీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు జూనియర్ కి ఓ జాతీయ పార్టీ వెనకుండి నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోనూ ఆ జాతీయ పార్టీ జూనియర్ మద్దతును కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక అందుకోసం ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు 2-3 సార్లు రహస్యంగా భేటీ అయ్యారని, ఓసారి జూనియర్ తో మీటింగ్ ను ప్రకటించి మరీ భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయో మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీకి మద్దతుగా నిలవలేదు. అయితే త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టనున్నారనే విశ్వసనీయ సమాచారం ఇంకా జనంలోకి పోకపోయినా రేపు ఏదైనా జరగవచ్చు. ఈ విశ్వసనీయ సమాచారం నిజమైతే తారక్ కొత్త పార్టీ ప్రకటించడంలో ఎలాంటి డౌట్ లేకపోవచ్చు. గతంలో ఆయన అభిమానులు కోరుకున్నది ఇదే కాబట్టి అభిమానుల్లో మరింత జోష్ రావచ్చు. తారక్ కొత్త పార్టీ అనౌన్స్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రభంజనం కావచ్చు. తన తాతలాగా చరిత్ర సృష్టించవచ్చు, లేదా తన తండ్రి హరికృష్ణలాగా ఫెయిల్యూర్ కావచ్చు. దానికి కాలమే సమాధానం చెబుతుంది. కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం తారక్ ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే మనుగడ సాధ్యమేనా? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పార్టీని ప్రజల్లో నిలబెడతారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే మొదటగా వినిపించే ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో మరి కొత్త పార్టీ మనుగడ సాధ్యమేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తారక్ పార్టీకి తాత వారసత్వానికి ప్రజలు జై కొడతారా లేదా నై కొడతారా అంటే తన అభిమానులు, తన తాత అభిమానులు జై కొడతారని చెప్పవచ్చు. కానీ ఒక్క అభిమానులతో పార్టీని నెగ్గుకు రాగలరా? విజయ తీరాలకు చేర్చగలరా? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయికి వెళ్తుందా అనేది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టతరమే. అయితే దేశంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తమిళనాడు, ఉమ్మడి ఏపీలో కొంతమంది సెలబ్రిటీలు రాజకీయ పార్టీలు పెట్టి సంచలనాలు సృష్టించారు. ఇందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఎక్కువగా తమిళనాడులోనే రాజకీయ పార్టీలు స్థాపించిన నటులు ఉన్నారు. వారిలో ఎంజీఆర్ అని తమిళ తంబిలో పిలుచుకునే మారుతుల్ గోపాలన్ రామచంద్రన్ 1972లో ఏఐఏడీఎంకే అనే పార్టీని స్థాపించి మొట్టమొదటి సినీ పొలిటీషియన్ గా తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యారు. అదే పార్టీ నుండి సినీ నటి జయలలిత కూడా తమిళనాడుకు సీఎంగా పనిచేసి అమ్మగా పేరు సంపాదించుకున్నారు.
ఇక మరో నటుడు విజయకాంత్ కూడా 2005లో డిఎండికే పార్టీని స్థాపించి తమిళనాడులో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. మరో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా 2018లో ప్రారంభించిన మక్కల్ నీది మాయం అనే పార్టీని స్థాపించి ప్రజాస్వామ్యానికి దోహదపడే రాజకీయ మార్గదర్శకత్వం కలిగిస్తున్నారు. ఇక తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పెట్టాలని చూశారు. గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. కానీ ఏమనుకున్నారో కానీ ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ యువ నటుడు విజయ్ దళపతి కూడా 2024లో తమిళక వెట్రి కజగం టీవీకే పార్టీని స్థాపించి తమిళనాడులో ఎన్నికలకు ముందే ఓ ప్రపంచనాన్ని సృష్టిస్తున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2014లో జనసేన పార్టీని స్థాపించి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి కూడా రాజకీయ పార్టీలు వచ్చాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీని, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా అన్న టీడీపీని స్థాపించారు. అయితే ప్రజలు ఆదరించకపోవడంతో ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే తారక్కు ఇండైరెక్ట్ గా సపోర్టు చేసే పార్టీలేంటి అనేది చర్చనీయాంశంగా మారుతోంది. జూనియర్ కొత్త పార్టీకి జనం మద్దతు ఉంటుందా, లేదంటే వాళ్ళ నాన్న హరికృష్ణలా పడిపోతాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే గతంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి కూడా రాజకీయ పార్టీలు వచ్చాయి. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ అనే పార్టీని, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కూడా అన్న టీడీపీని స్థాపించారు. అయితే ప్రజలు ఆదరించకపోవడంతో ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే తారక్కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే పార్టీలేంటి అనేది చర్చనీయాంశంగా మారుతుంది. జూనియర్ కొత్త పార్టీకి జనం మద్దతు ఉంటుందా, లేదంటే వాళ్ళ నాన్న హరికృష్ణలా పడిపోతాడా అనేది కాలం సమాధానం చెప్పాలి.